పక్కన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేస్తుంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపమని కేసీఆర్ కుమార్తె కవిత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది. కేటీఆర్తో నువ్వు లంచ్ మీటింగ్లు, కేటీఆర్తో కుమ్మక్కు, క్యాండిడేట్ సెలక్షన్ అంతా నీకు బీజేపీ రామ్మాధవ్, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ నిర్ణయం చేసిన క్యాండిడేట్లు నీకు అభ్యర్థులు. ఆంధ్ర పారిశ్రామికవేత్తలే హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. లేకపోతే చివరి 3 రోజులు హైదరాబాద్ నుంచి ఒక ఆర్టీసీ బస్సు కానీ ఒక్క బస్సు కూడా వెళ్లకుండా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గాలు కేసీఆర్ చేస్తా అడ్డగోలుగా కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఉంటే కేసీఆర్కి మద్దతు ఇస్తున్నావా? ప్రత్యేక హోదా ఇస్తాడని నీకు చెప్పాడా? ఏం చెప్తున్నావా? ఈ 5 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పోటీ చేస్తా ఉన్న అభ్యర్థులకి అక్కడ కాంట్రాక్ట్ పనులు ఒప్పించుకొని ఇవాళ డబ్బు తెచ్చి ఇక్కడ విరజల్లుతున్నావు. అట్లాగే అక్కడ ఇచ్చిన 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నావు.